పచ్చమానంలో ఈ సంవత్సరానికి రౌద్రనామ సంవత్సరము అని పేరు. అంటే కాశీ దగ్గర నుంచి మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ వాళ్ళు బారహస్పత్యమానం కొలుస్తారు. మనం చాంద్రమానాన్ని సౌర చాంద్ర సమ్మిళితమైనటువంటి చాంద్రమానాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ చాంద్రమానం చేత ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరము అని పేరు. ఈ సంవత్సరానికి విశ్వేదేవత అధిపతి అయినటువంటి అష్టమయుగం నడుస్తోందండి. ఇప్పుడు దీనికి రుద్రదేవతాకుడు అయినటువంటి ఈశ్వరుడు ఇదావత్సరము అనేటువంటి 5వ వత్సరం జరుగుతోంది. ఈ వత్సరంలో రజిత దానం చేసినట్లయితే మహాపుణ్యప్రదము అని వాక్యం. అదేవిధంగా విష్ణు ధర్మోత్తరంలో స్వల్పోదకం పంచమమబ్దయుక్తం అంటే సామాన్యమైనటువంటి మధ్యమ వర్షాలు పడతాయి. శస్త్రాల చేత అగ్ని చేత ద్విజులకు కొంత భయకరంగా ఉంటుంది అని వరాహ సంహిత యొక్క సారాంశం. అయితే ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో పౌషమాసాబ్ద ఫలితంగా చూసినట్లయితే పౌషమాసాబ్దే సుఖినః సర్వే ద్విజాశ్చాద్వర తత్పరా నివృత్త వైరారాజానో బహుసస్యార్ఘ వృష్టయ అని. అంటే ఏంటి, ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు, వైరస్వభావం లేకుండా రాజులు పరిపాలన చేస్తారు, భూమి అంతా కూడా మంచి ధరవరలతో నిండి ఉంటుంది అని పౌషమాసాబ్ద ఫలితంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ రౌద్రనామ సంవత్సరం ప్రకారం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా వినాశనాన్ని ఏర్పరిచేటువంటి సంవత్సరంగా మనం దీన్ని గ్రహించుకోవాల్సి వచ్చింది. అయితే ఈవేళ గురువారం అవ్వడం చేత మనకి ఈ సంవత్సరానికి గురుడు అధిపతిగా అయ్యాడు. సంవత్సరానికి మనకి గురువారం నాడు మనం ఈ సంవత్సరాలు చేసుకుంటున్నాం కాబట్టి మనకి గురుడు అధిపతి అయ్యాడు. ఈ గురుడు అధిపతి అవ్వడం వల్ల ద్విజాతయ కర్మరత స్వధర్మగా సర్మార్గగా సుభిక్షమారోగ్య సుఖే ప్రజానాం సువృష్టిరబ్దాధిపతౌ సురేజ్యే. ఈ గురుడు కనుక రాజ్యాధిపతి అవ్వడం చేత ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ వారి వారి ధర్మకార్యాల ముందు వారి వారి మతానుసారం వారి వారి ఇష్టానుసారం వాళ్ళు ధర్మకార్యాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా రాజులందరూ నీతిమంతులై పరిపాలన చేస్తారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగాను సుఖంగాను సుభిక్షంగాను ఉంటారు అని మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురుడు అధిపతి రావడం వల్ల వచ్చినటువంటి ఫలితం. అయితే మామూలుగా పరాభవనామ సంవత్సర ఫలితంగా మనం చెప్పుకున్నప్పుడు పరాభవనామ సంవత్సరానికి అర్థం ఏం చెప్పారయ్యా అంటే, పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూత